మూవింగ్ ఆన్, బాపట్లలో జరిగిన అటల్ మోదీ సుపరిపాలన బస్సు యాత్రలో మంత్రులు అనగాని, పార్థసారథి, ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ పాల్గొన్నారు. మాజీ ప్రధాని వాజ్పేయి విగ్రహాన్ని మాధవ్ ఆవిష్కరించారు. ప్రధానిగా వాజ్పేయి ప్రతిపక్షాల సూచనలు తీసుకునేవారని అన్నారు మంత్రి పార్థసారథి. స్వార్థ రాజకీయాలకు వాజ్పేయి జీవితంలో తావులేదని, నేటి రాజకీయ నాయకులు రప్పా అని మాట్లాడుతున్నారని, అలాంటి వారు వాజ్పేయి ప్రసంగాలను ఒకసారి చూడాలి అంటున్నారు మంత్రి పార్థసారథి. నేను ప్రధానమంత్రిని, నేను చెప్పిందే శాసనం అనే విధంగా కాకుండా ప్రతిపక్షాలతో కూడా సంప్రదించి ప్రతిపక్షాలు చేసే సూచనలు కనుక దేశహితమైనట్లయితే వాటిని ఆచరించడానికి కూడా వెనకడని వ్యక్తిత్వం ఉన్న గొప్ప నాయకుడు వాజ్పేయి గారని చెప్పేసి మీ అందరికీ మనవి చేస్తామని నేను. ఆయన మాటలు తోటాలుగా ఉపన్యాసాల్లో చెప్పినా కూడా ఆ తోటాల యొక్క లక్ష్యం ఈ దేశంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల సంక్షేమం, ఈ దేశం యొక్క సంక్షేమంగానే ఆయన తోటాలు వదిలాడు. కానీ ప్రస్తుత రాజకీయాల్లో మనం చూస్తున్న నోట్లోంచి వచ్చే తోటాలు ఎవరిని చంపుదామా, లేకపోతే ఏ రాజకీయ పార్టీని బురద జల్లుదామా అని ఆలోచన చేస్తున్న పరిస్థితుల్లో మనం తప్పకోకుండా రప్రప్పలాడి లేదా తొక్కేస్తాం, ఇటువంటి మాటలే తోటాలుగా భావిస్తున్న ఈ రోజుల్లో మనందరం కూడా అవసరమైతే ప్రతి రాజకీయ నాయకుడు కూడా ఒక వీడియో తీసుకుని వాజ్పేయి గారిది మన ఇళ్లల్లో మనం టీవీల్లో చూసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను ఈ సందర్భంగా మనవి చేస్తాను.